హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం తెలుగు బిగ్ బాస్ సీజన్ 97th డే గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు ఓపెనింగ్ సీన్లోని హారిక, మోనల్ కిచెన్లో డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరి గురించి? అభిజిత్ గురించి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అభిజిత్కి హారికకి ఏవో డిఫరెన్సెస్ వచ్చాయి, క్యూట్ డిఫరెన్సెస్. సో అవి ఇంకా రిజాల్వ్ అవ్వలేదు కాబట్టి మోనల్ రిజాల్వ్ అయ్యాయా లేవా అని అడగడం, హారిక అవ్వలేదు అని చెప్పడం, మరి ట్రై చేయొచ్చు కదా అంటే ఎందుకు కోపంగా ఉన్నాడు అని చెప్పడం బాగుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే సెల్ఫీ టాస్క్, ఒప్పో సెల్ఫీ టాస్క్. సో ఇక్కడ 2 జడ్జెస్ 4 పార్టిసిపెంట్స్. సో అఖిల్, సోహెల్ జడ్జెస్, తర్వాత అభిజిత్, మోనల్, హారిక, అరియానా పార్టిసిపెంట్స్. సో ఈ సెల్ఫీ టాస్క్లో నాకైతే అభిజిత్ సెల్ఫీస్, హారిక సెల్ఫీస్ చాలా బాగా నచ్చాయి. కాకపోతే అక్కడున్న జడ్జెస్ మోనల్కి క్లోజ్ కాబట్టి, మోనల్ ఫ్రెండ్స్ కాబట్టి, సో మోనల్ని విన్నర్గా ప్రకటించారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక క్యూట్ మూమెంట్ ఏంటంటే అరియానా, హారిక లివింగ్ ఏరియాలో కూర్చుంటే వాళ్ళకు కొంచెం దూరంగా అభిజిత్ కూర్చున్నాడు అనమాట. సో ఇక్కడ అభిజిత్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే హారిక అభిజిత్ని చూపిస్తూ చూడు ఎంత క్యూట్గా తింటున్నాడు అనడం, ఆ మాటని సరదాగా అరియానా అభిజిత్కి చెప్పడం. సో అభిజిత్ తెలివిగా వెంటనే ఆ పాయింట్ని డైవర్ట్ చేసుకుంటూ అరియానా ఈరోజు పెరుగు తోడేసావా అని అడగడం, దానికి అరియానా చూసావా ఎంత తెలివిగా టాపిక్ డైవర్ట్ చేశాడు అనడం, దానికి హారిక ఫ్రెండ్ అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలనడం, అంతా చాలా స్వీట్గా ఆ కన్వర్జేషన్ చాలా క్యూట్గా స్వీట్గా ఉందన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ టాస్క్ అనమాట. అంటే ఈ డ్యాన్స్ టాస్క్ ఏంటంటే గార్డెన్ ఏరియాలో ఒక పోడియం ఉంటుంది. ఆ పోడియం మీద 5 మెంబర్స్ కంటిన్యూస్గా పాటలకి డ్యాన్స్ చేస్తూ ఉండాలి. ఎక్కడ ఆపకూడదు, సాంగ్ ప్లే అవుతున్నప్పుడు. అలాగే ఆ పోడియం మీద కూర్చోకూడదు, ఆ పోడియంను దిగకూడదు. సో ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళకంటే ఎవరైతే విన్నరో వాళ్ళకి గోల్డెన్ ఫోన్ వస్తుంది, వాళ్ళు ప్రేక్షకుల్ని ఓట్స్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ వస్తుంది అనమాట. సో ఈ సీన్ మొత్తం మీద, అంటే ఈ డ్యాన్స్ సీక్వెన్స్ మొత్తం మీద నాకైతే మోనల్ బాగా డ్యాన్స్ చేసింది అనిపించింది. సో తనే అల్టిమేట్గా విన్నర్గా నిలిచింది. నిజంగా అది అంటే తనకి ఆ ఛాన్స్ రావడం కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను డ్యాన్స్ బాగా చేసింది, కష్టపడింది. ఆ తర్వాత ఇంకొకళ్ళు అంటే రిఫర్ చేసుకోవచ్చు, అంటే ఎవరిని రిఫరెన్స్ చేసుకోవచ్చు ఇక్కడ అంటే అభిజిత్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది, చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేశాడనమాట. సో ఇప్పటిదాకా ఎలాగైతే తనకు వంట రాదని అబద్ధం చెప్పాడు, అదే విధంగా నాకు తెలిసి తను డ్యాన్స్ కూడా రాదని చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. లేదా తను హీరోగా ట్రై చేస్తున్నాడు కాబట్టి తను డ్యాన్స్ కొన్ని స్టెప్స్ నేర్చుకుని ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఈ డ్యాన్స్ టాస్క్ జరుగుతున్నప్పుడు పదే సోహెల్ ఇండైరెక్ట్గా అరియానా రెఫరెన్స్ తీసుకురావడం నాకైతే నచ్చలేదు. అలాగే ఒకసారి సోహెల్ వాష్రూమ్లోని బిగ్ బాస్తో మాట్లాడుతూ, బిగ్ బాస్ చూసారా తను అంటే హౌస్ మేట్స్ కోసం దిగుతున్నా అని చెప్పి దిగింది, నేను అంతకుముందు తన మీద కోప్పడింది కూడా హౌస్ మేట్స్ కోసమే అని చెప్పడం. సో ఇలా తను ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం పదే బిగ్ బాస్తో మాట్లాడడం. ఆ బిగ్ బాస్తో మాట్లాడుతుంటే తను యాక్చువల్గా ప్రేక్షకులకు మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నాను. సో అంటే పదే ప్రేక్షకులకు కన్వే చేయాలని ట్రై చేస్తున్నాడు. తను ఇలా చేసింది కాబట్టే నేను కోప్పడ్డాను, అంత సీరియస్ అయ్యాను, సో నా తప్పేమీ లేదని చెప్పడానికి ట్రై చేసుకుంటున్నాడు. సో కానీ అది ప్రేక్షకులకు నాకు తెలిసి విసిగిస్తుందనే చెప్పాలి. సో ఏదైనా కానీ సో పదే ఒక విషయాన్ని తీసుకురావడం మంచిది కాదేమో, తను ఇక ఆ విషయాన్ని వదిలేస్తే మంచిది. అయితే ఇదే మాట మీకు ఆ డ్యాన్స్ టాస్క్ తర్వాత అభిజిత్ కూడా చెప్పాడనమాట బెడ్రూమ్లో, అంటే అక్కడ స్లీపింగ్ ఏరియాలోని అభిజిత్ చెప్పాడు కూడా. చూడు పదే మనం అంటే అరియానా గురించి రిఫరెన్స్ తీసుకురావడం మంచిది కాదు. అలాగే చూడు ఒకవేళ ఒక దొర ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, దొర నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నాకు ఇవ్వు అని అంటే కుదరదు, ఇవ్వరు.
వాళ్ళకి ఇవ్వాలనిపిస్తే ఇస్తారు. అలాగే పోడియం మీద ప్రతిసారి నువ్వు తను 2 సార్లు వెళ్ళింది దిగు అంటే కుదరదు. తనకి ఇవ్వాలి, దిగాలి అనిపించాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అనిపించాలన్నది అభిజిత్ వర్షన్ అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ఎందుకో మోనల్లో గెలిచిన తర్వాత ప్రేక్షకులతో మాట్లాడిన తర్వాత తను ఆ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకుంది, అది వేరే విషయం. అయితే ఆ అఖిల్ కోసం వెతుకుతూ ఉంది. అఖిల్ ఏమో గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఎందుకో నాకు 2-3 రోజుల నుంచి గమనిస్తే అఖిల్ మోనల్తోని ఏదో డిఫరెన్స్ ఉంది అన్నది నాకు అర్థమవుతుంది. అంటే ఆ మోనల్ చెప్పే విధానాన్ని, అంటే మేము మోనల్ తన దగ్గరకు వచ్చినప్పుడు తన బాడీ లాంగ్వేజ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే వెల్కమింగ్గా లేదు. సో కాబట్టి ఏదో మనసులో పెట్టుకున్నాడు. అదే మనసులో పెట్టుకొని వేరే వాళ్ళతో దగ్గరగా బిహేవ్ చేయడం, అలాగే ఒక రకంగా చెప్పాలంటే నమ్మకం గురించి మీరు ఫస్ట్ ఓపెనింగ్ సీన్లో ఒకసారి చూస్తే, నన్ను కుక్క అని పిలిచినా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకు అంటే దానికి విశ్వాసం ఉంటుంది అని అన్నాడు అనమాట. సో కాబట్టి ఈ డైలాగ్స్ అన్నీ, లేకపోతే హారికాకి దగ్గరగా బిహేవ్ చేయడం, సో ఇదంతా కూడా మోనల్ని ఉడికించడానికి అఖిల్ చేస్తున్న పని అని నాకు అర్థమవుతుంది. సో ఏదైనా కానీ ఆ తర్వాత మోనల్ ఒక్కతే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఒక ర్యాప్ పాడడం, బిగ్ బాస్కి పెద్ద హగ్ ఇవ్వడం, ఇవన్నీ కొంచెం అతి అనిపించాయి నాకు నిజంగా. సో ఏదైనా కానీ ఓట్ల కోసం వీళ్ళంతా కింద మీద పడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళంతా కింద మీద పడుతున్నందుకన్నా ఓట్లు వేయండి ప్లీజ్. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఓట్లు వేసి గెలిపించండి. సో అదే చేత్తో నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్.